వినా వెంకటేశం ననాదో ననాద సుధా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న తిరుమల శనివారాలు అంటే తిరుమల శనివారాలు మనకి వచ్చేసాయండి. అది కూడా రేపటి నుంచే సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమవుతాయి. 2024లో ఈ పురటాసి మాసం ఎప్పుడు ప్రారంభమయ్యింది అంటే సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 10:55 నుంచి మనకి ఈ తిరుమల శనివారాలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే శనివారము అని పేరులోనే ఉంది కాబట్టి శనివారం రోజున మాత్రమే ఈ పూజను చేసుకుంటే శుభ ఫలితాలు అనేవి లభిస్తాయి. సెప్టెంబర్ 21 అంటే రేపే మొదటి శనివారము, సెప్టెంబర్ 28వ తేదీ రెండవ శనివారము, అక్టోబర్ 5వ తేదీ మూడవ శనివారం, అక్టోబర్ 12వ తేదీ చివరి శనివారం అయితే మనము జరుపుకోవాలి. ఇందులో 1వ వారము అలాగే 3వ వారము మనకి అంటే బేసి వారాలు చాలా ప్రత్యేకమండి. ఈ రోజున మనం పూజ చేయడం వల్ల చాలా మంచిది. అయితే ఈ శనివారాలలో పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ నెలలో ఈ సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమైంది కదా, సెప్టెంబర్ 24 లోపు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఇలా మనం పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తానండి. మీరు మీ దగ్గరున్న వెంకటేశ్వర స్వామి ఫోటోను తీసుకోండి. ఎప్పుడు కూడా అయ్యవారిని పూజిస్తే అమ్మవారిని కూడా పూజించాలి, అమ్మవారిని పూజిస్తే తన భర్తను కూడా పూజించాలి. అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామి, అలివేలు, శ్రీనివాసుడు అలాగే లక్ష్మీదేవి సమేతంగా నేను వీళ్ళ ముగ్గురు సమేతంగా ఫోటో అనేది పెట్టుకున్నానండి. అలాగే మీ దగ్గర ఉన్న ఫొటోస్ని పైన పెట్టుకోండి. మీకు సింగిల్గా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది అంటే ఎలాగో స్వామి యొక్క ఎదలో అంటే తన వక్షస్థలంలో అమ్మవారు ఉంటారు కదండి, కాబట్టి సరిపోతుంది. ఇలాగా మనము ఈ రోజున తులసి మాలతో స్వామిని మనము అలంకరించుకోవాలి. తులసి మాల లేని వాళ్ళు తులసి దళాలతో అయినా పూజించుకోవచ్చు. దాంతోపాటుగా మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా తిరువల నామాలు అంటే గోవింద నామాలు అనేవి వేసుకోవాలి. మీకు గోడ లేదు, పూజ గదిలో చేస్తున్నారు, అక్కడ పెట్టుకోలేరు అన్నవాళ్ళు ఒక తమలపాకు తీసుకొని దానిపైన కూడా మీరు నామాలు అనేవి పెట్టి ఇటువైపు అటువైపు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ స్వామివారికి అలాగే అమ్మవారి కోసం గన్నేరు మాలని, తులసి మాలను నేను ఇక్కడ పెడుతున్నాను. అలాగే పిండి దీపాలు పెడితే చాలా మంచిదండి. ఈ పిండి దీపాలు శనివారము అలాగే 7 సంఖ్య అనేది ఇష్టం కాబట్టి స్వామికి 7 పిండి దీపాలను పెడితే చాలా మంచిది. 7 పిండి దీపాలు చేయలేము, అవి ఒకవేళ మాకు వేస్ట్ అయిపోతాయి, మా దగ్గర ఆవు కూడా లేదు తినిపించడానికి అని అన్నవాళ్ళు ఒక పిండి దీపమైనా పెట్టి అందులోని 7 ఒత్తులు వేసి పెట్టండి. 1, 3, 5, 7 ఇలా 7 పిండి దీపాలను పెట్టుకొని అందులో గంధము కుంకుమలతో గోవిందనామాలని ఇలా తీర్చిదిద్దుకోవాలి. చాలా సింపుల్ అండి పిండి దీపాలు చేయటం. చక్కగా బియ్యపిండి, పాలు, ఆవు నెయ్యి, కొద్దిగా బెల్లం, అరటిపండు వేసి కలిపి చక్కగా మనం పాలతో కలుపుకుంటూ పిండి దీపాలను తయారు చేసుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత వీటిని చక్కగా నలిపేసి కొద్దిగా పప్పులు అలాగే బెల్లాన్ని చేర్చి ఆవుకి మీ చేతితో తినిపించండి. ఇలా చేయటం వల్ల ఏవైనా దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉండి ఏదైనా బాధపడుతున్నాము ఆర్థిక సమస్యంగా, అలాగే ఇల్లు మనకి ఉండడానికి చక్కగా ఇల్లు లేదు, అలాగే ఊరికే అన్ని చోట్లకు తిరుగుతున్నాము, ఒక సరైన నివాసము అనేది ఉండాలి, అలాగే ఎప్పటి నుంచో మీకు స్వగృహం అనేది లేదు, ఇలా ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఇంటి వైపును కానీ జాగా వైపు కానీ భూ సమస్యలు ఉన్నా కూడా ఇలా తిరుమల శనివారాలలో మీరు పూజ చేస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈ తిరుమల శనివారాలలో మీరు పూజించుకున్నట్లయితే లక్ష్మీ కుబేర ప్రాప్తి కలిగి కుబేరులు అవ్వటం ఖాయం. కుబేరులు అంటే మీరు ఇట్లా ఊరికే చెప్తున్నారు వీడియోస్లలో, అలా చెప్పకండి. అంటే లక్ష్మీ ప్రాప్తి అయితే కలుగుతుందండి. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే కూడా అన్నీ పోతాయి. దీపారాధన చేసిన తర్వాత పచ్చకర్పూరాన్ని చేర్చి మీరు దీపారాధన చేయండి. ఎప్పుడూ కూడా పచ్చకర్పూరం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఇది అందరికీ మనకు తెలిసిందే కదండి. మీరు పచ్చకర్పూరాన్ని చేర్చి పూజ చేయటం వల్ల చాలా మంచిది.
నైవేద్యము ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ, అరటిపళ్ళు కానీ, మీ దగ్గర ఉన్న ఓ 3 రకాల పళ్ళు కానీ అలా అయినా పెట్టుకోవచ్చు. శనివారం వ్రతం చేస్తున్నాము, ఇది కూడా చేయవచ్చా అంటే అవసరం లేదండి. మీరు ఎలాగో దీపాలు పెడతారు, పిండి దీపాలు. శనివారం వ్రతం అనేది కలశంతో కూడిన, అలాగే కథలు, వ్రత కథలు అన్నీ కూడా ఉంటాయి. తిరుమల శనివారాలకి అలా ఉండవండి. కేవలం పిండి దీపాలు, దీపారాధన, చక్కగా తిరుమల నామాలు అనేవి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా గోవిందనామాలు పెట్టి చక్కగా పూజ చేయించుకొని వాళ్ళని కూడా పూజలో కూర్చోబెట్టి ఖచ్చితంగా పూజ చేసుకోండి. అంతేకాకుండా ఈరోజు విష్ణు ఆలయాలు అంటే శ్రీరాముడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఏదైనా విష్ణు ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు దర్శనం చేసుకోండి, చాలా మంచిది. అంతేకాకుండా వీలైనప్పుడల్లా కూడా ఈ మాసంలో మీరు గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన, ఆవు నెయ్యితో దీపారాధన చేసి రండి, చాలా మంచిది. మీరు ఎంత కష్టపడుతున్నా ఫలితం లభించకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు, అలాగే ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా బలంగా మీరు తయారవ్వాలనుకుంటే తప్పకుండా ఈ శనివారాలలో ఏదో ఒక శనివారం చేయండి. మీకు వీలైతే అన్ని శనివారాలు కూడా, 4 శనివారాలు కూడా మీరు పూజ చేయడానికి ట్రై చేయండి. ఇలా మీరు కనుక ఈ శనివారాలలో స్వామివారిని పూజిస్తే కుబేరులు అవుతారని మన శాస్త్రవాక్యము చెబుతోంది. అయితే మనం చక్కగా ఇళ్ళని శుభ్రం చేసి ఇంట్లో స్వామివారిని పూజ చేసి గుడికి వెళ్ళి గుడిలో కూడా 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవాలి. ప్రతి శనివారం కూడా ఇలా మనం చేసుకోవాలి. ఆదివారం ఆ పిండి దీపాలని చక్కగా నలిపేసి ఒత్తులు అన్నీ కూడా పక్కన పెట్టేసి ఆవుకి మీ చేత తినిపించండి, చాలా మంచిది. అయితే ఇలా చేయటం వల్ల మనకి ఏమిటంటే ఏవైనా శనివారం చేయడం వల్ల మనకి ఏవైనా రాహు దోషాలు ఉన్నా కూడా, శని ప్రభావం మన మీద ఏదన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత మీకు వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, అలాగే గోవింద నామాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ మీరు పూజ అనేది ముగించవచ్చు. ఆ తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, అలాగే పంచోపచార పూజ చేసుకుంటే చాలండి. షోడశోపచార పూజ అవసరం లేదు. అంటే ధూపం, దీపం, నైవేద్యం, ఆ తర్వాత మంగళహారతి, కర్పూరహారతి, ఇలా మీరు అన్నీ చూపించుకున్నాక పూజ అనేది ముగించుకోవచ్చండి. ప్రతి శనివారం కూడా ఇలా చేసి మీరు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో ప్రతి ఒక్క ఆధ్యాత్మిక విశేషమైన హిందూ ధర్మం ప్రకారం, హిందూ ధర్మశాస్త్రం అనేది నేను ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి. కాబట్టి మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాషులందరికీ కూడా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద.